దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఇప్పటి వరకు కూడా మనల్ని ఎంతగానో ఆయన కృపలో కాచి భద్రపరిచి ఆయన కృపనిచ్చి మరి ఉదయకాల ఆరాధనలో దేవుడు తోడుగా ఉండి మరి ఇప్పటి వరకు ఆయన సహాయం చేసి దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క కృపలో దేవుడు వర్ధిల్లింపజేసి మరి ఈ యొక్క పునరుద్ధాన దినములో ఆయన మాటలు వినటానికి ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించి ఆయన్ని ఘనపరిచేటటువంటి భాగ్యమును దేవుడు మనకు దయచేసినందుకు దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అదేవిధంగా గడిచినటువంటి వారం కాదు, అంతకుముందు వారం కాదు, ఎందుకంటే కొన్ని విషయాలను బట్టి మనము ప్రార్థన గురించి మరి పాస్టర్ గారి గురించి మరి వారు వచ్చే విషయాన్ని బట్టి మరి 2 వారాలు కూడా మనము అవే మాటలు మాట్లాడుకుని ఉన్నాము. అంతకు ముందు వారము దేవుడు ఒక మాట మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుని యొక్క పాదాల దగ్గర దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలన్నది, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ముఖ కవళికలు అనేటివి, మనం దేవుడి సన్నిధిలో మనము ఏ రీతిగా దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాము, దేవుణ్ణి మనము సంతోషంగా ఆరాధిస్తున్నాము అనేది మనము గ్రహించుకోవాలా అనే విషయాన్ని మనము తెలుసుకోవాలా. దేవుని పాదాల దగ్గరికి మనం వస్తున్నాము, దేవుని పాదాల చెంత మనము ఏ రీతిగా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అన్నది మనం గ్రహించాలా. దేవుడు ఎంతో కృపనిచ్చి ఈ యొక్క 2025వ సంవత్సరంలో దేవుడు మనకు 2 ఆరాధనలు ఇచ్చినాడు. దేవుడు అది ఎంత గొప్ప ధన్యత. ఎందుకంటే నశించిపోతున్నటువంటి ఆత్మలు వెతికి మనం రక్షించాల. దేవుడు అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ కూడా దేవుణ్ణి ఎరగాల, అందరూ కూడా దేవుణ్ణి నమ్ముకోవాల. నిజమైన దేవుడు యేసుక్రీస్తు దేవుడని అందరూ కూడా తెలుసుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం. కానీ ఈ సంవత్సరం దేవుడు మనకు అట్టి కృపను అనుగ్రహించినాడు. మరి ఎంతో మంది నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు విజ్ఞాపన చేసేటటువంటి ఆత్మ, ప్రార్థించేటటువంటి ఆత్మ, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టేటటువంటి ఆత్మ మనం కలిగి ఉండాలా. మరి అందరం కూడా దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలా. దేవుని కొరకు మనము మరి ఆయన సన్నిధిలో ఏ రీతిగా ప్రయాసపడుతున్నామన్నది దేవుడు మనల్ని చూస్తున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనము ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా ప్రార్థిస్తున్నాము, ఎలా ఉంటున్నాము అన్న సంగతి మనం గ్రహించాలా. కాబట్టి మనుషుల వైపు కాదు, మనుషులు కాదు మనల్ని రక్షించింది, మన కొరకు ప్రాణం పెట్టింది దేవుడే. మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని కొరకు మనము ప్రయాసపడాలా. దేవుని కొరకు మనము ఆత్మను సంపాదించేటటువంటి వారముగా ఉండాలా. దేవుడి సన్నిధిలో మరి దేవునికి మనం ఎలా కనబడుతున్నాము అన్నది మనము గ్రహించాలా. అందుకే మనకు పరమగీతములో మనతో మాట్లాడాడు. ఏమని చెప్పాడు అని అంటే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకు, నేను షారోను ఫలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని ఎవరు చెప్తున్నారు అంటే దేవుడు మరి తన సంఘాన్ని గురించి ఇలాంటి బలురక్కసి చెట్లలో నా యొక్క ప్రియురాలు, నా యొక్క సంఘము కనబడుతున్నది అనగా, సంఘము అనేది శ్రమల్లో నుండే పుట్టుకొచ్చింది కాబట్టి, బాధల్లో నుంచే పుట్టుకొచ్చింది కాబట్టి, మరి ఆ సంఘము మరి ఆయన దృష్టికి ఎలా ఉందంట, ఎలా ఉంది అంటే బలు రక్కసి చెట్లల్లో వల్లి పద్మము కనబడుతున్నట్లుగా ఉంది. మరి అదే విధంగా మనము ఎలా చెప్పాలా, దేవుడు మన దృష్టికి ఎలా ఉన్నాడు అన్నది కింద లైన్లో మనం చూసినట్లయితే, స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నదని దేవుడు అంటున్నాడు. అదేవిధంగా కింద ఉన్నటువంటి 3వ వచనంలో, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఇప్పుడు ఆనంద భరితినై నేను అతని నీడన కూర్చున్నాను. ఆనంద భరితినై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలములు నా జిహ్వకు మధురములు. మరి మనము సంఘాన్ని గురించి ప్రభువైనటువంటి క్రీస్తు చెప్తున్నటువంటి మాట, బలురక్కసి చెట్లలో వల్లి పద్మములాగా నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు. అదేవిధంగా ప్రియురాలు అంటున్నది కదా, ప్రియురాలు ఏమంటున్నది? అడవి
అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో ఎలా ఉన్నాడంట ఆయన? పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అక్కడ ఎట్టుందంట ఆమె? ఆనందభరితినై ఆయన నీడలో కూర్చున్నదంట. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము మనము? దేవుని యొక్క నీడలోకి మనం వచ్చాము. దేవుని యొక్క వెలుగులోనికి మనం వచ్చాము. దేవుని యొక్క ప్రసన్నతలోనికి మనం వచ్చాము. దేవుడి సన్నిధిలో మనము ఎలా ఉంటున్నామన్నది దేవుడు గమనిస్తున్నాడు. బలురక్కసి చట్టాల్లో వల్లి పద్మం కనబడుతున్నట్లుగా నా ప్రియురాలు నాకు కనబడుతున్నది. నీ ప్రియుడు నీకు ఎలా కనబడుతున్నాడు? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితినై అతని నీడను నేను కూర్చున్నాను. అంటే మనము ఎలా కూర్చుంటున్నాము దేవుడి సన్నిధిలో? అదే మన ముఖ కవళికలు అనేటివి గమనిస్తున్నటువంటి దేవుడు కదా. మరి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టములు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవుని యొక్క సన్నిధిలో మనం సంతోషంగా దేవుణ్ణి మనము ఆరాధించేటటువంటి వారముగా ఉండాలా. ఎన్నో సమస్యల ద్వారా మనము వారమంతా కూడా బాధపడి ప్రయాసపడి మరి ఈ యొక్క పునరుత్థాన దినములోనికి మనం దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆ ప్రియుడు ఎలా ఉన్నాడు, ఆ ప్రియుని నువ్వు ఏ రీతిగా వర్ణించుకుంటున్నావు, ఏ రీతిగా తలంచుకుంటున్నావు, ఏ రీతిగా ఆలోచిస్తున్నావు, ఆయన నీడలో కూర్చొని ఆయన్ని గురించి నువ్వు ఏ రీతిగా నువ్వు వర్ణన చేసుకుంటున్నావు, ఆయన ఏ రీతిగా వర్ణిస్తున్నావు. ప్రియురాలని ఆయన వర్ణిస్తున్నాడు. బలురక్కసి చెట్లల్లో వల్లి పద్మంలాగా నా ప్రియురాలు నాకు కనబడుతున్నది అంటున్నాడు. మరి అనేకమైనటువంటి సమస్యల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బాధల్లో నుండి మరి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు కొరకు చూస్తున్నటువంటి బిడ్డలు ఎలా ఉంటారంట? సంతోషంగా. ఎందుకంటే ఒక సంతోషము మనకున్నది, ఒక నిరీక్షణ మనకున్నది. ఆ నిరీక్షణ ఏంది? ప్రభువుతో మనం ఉండబోతున్నాము. ప్రభువుతో మనము యుగ యుగములు ఉంటుండబోతున్నాము. ఇక్కడ ఉన్నది ఒకవేళ 70 సంవత్సరాలు కావచ్చు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు కావచ్చు. కానీ ప్రభువుతో ఉండబోయేటటువంటి దినములు ఎన్ని? యుగ యుగములు. ఈ 70 సంవత్సరాల కొరకు నువ్వు ప్రయాసపడతావా? యుగ యుగములు ఆయనతో ఉండబోయేటటువంటి ఆ జీవితాన్ని నువ్వు తలంచుకొని, నేను ఇక్కడ ఉండేది కొంతకాలమే కానీ ఉండబోయేది ఆయన దగ్గర అనే ఒక సంతోషం అనేది నీలో ఉండాలా, నాలో ఉండాలా, మన అందరిలో ఉండాలా. ప్రభువును సంతోషంగా మనము స్తుతించాలా. అదే కొండ మీద ప్రసంగంలో ప్రభువైనటువంటి యేసయ్య చెప్పాడు కదా, 5వ అధ్యాయము 11వ వచనంలో ఏమన్నాడు? మత్తయి సువార్త, కొండ మీద ప్రసంగం అంటే మత్తయి సువార్త గుర్తు రావాల మీకు. కొండ మీద ప్రసంగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అధికమవును. ఇక్కడ మనల్ని హింసిస్తూ, బాధిస్తూ, బాధ పెడుతూ, మనల్ని అవహేళన చేస్తూ, గేలి చేస్తూ, పరిహసిస్తూ, మనల్ని సూటిపోటి మాటలతో మనల్ని బాధ పెడుతున్నటువంటి మనుషులను బట్టి మన జీవితాలను, మన యొక్క ఆలోచనలను మనము చెరుపుకోకూడదు. ఒక నిరీక్షణ మనకున్నది. ఈ నిందలు నాకు పూదండలు అనుకోవాలా, ఈ అవమానాలు నాకు రెట్టింపు ఘనతలు అనుకోవాలా. ప్రభువు చెప్పాడు కాబట్టి మనము ప్రభువు చెప్పిన మాటనే మనము గమనించుకోవాలా. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలంతా కూడా పలికినప్పుడు మీరు ధన్యులు. ఎందుకంటే మీ ఫలం ఇక్కడ కాదు, ఇక్కడ మీకు ఫలం ఉందని కాదు, కానీ పరలోకమందు మనకు ఫలం ఉందంట. ఆ ఫలము కొరకే మనము ఎదురు చూడాలా. అదే మన నిరీక్షణ, అదే మన సంతోషము, అదే మన బలము, మన ధైర్యము అనేది మనము గ్రహించుకొని ఉండాలన్నమాట. ప్రభువు చెప్పిన మాటల్నే మనము
యోచన చేసుకోవాలా. ప్రభు చెప్పిన మాటలనే మనము ఆలోచించాలా. ప్రభు సన్నిధిలో కూర్చొని మనము ఏమి తలంచుకుంటున్నాము, ఏటిని ఆలోచిస్తున్నాము, ఏటిని మనము గుర్తు చేసుకుంటున్నాము అంటే, ఆమె అన్నది కదా ఒక మాట, అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎలా ఉన్నదో నా ప్రియుడు అలా ఉన్నాడు. అదే నీ తలంపు, నీ ఆలోచన. నీ ప్రియుని వర్ణించు. ఆ శిలువ దర్శనాన్ని చూడు కూర్చొని. ఆ సిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన పడినటువంటి శ్రమను ఒక్కసారి నువ్వు యోచన చేయి. దేవుడి సన్నిధిలో కూర్చొని నువ్వు అనాలోచనంగా ఉండబాక. దేవుడి సన్నిధిలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండబాక. దేవుడి సన్నిధికి మనం ఎందుకు వచ్చాము? దేవుణ్ణి సంతోషంగా మనము ఆరాధించటానికి వచ్చాము. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో మాట్లాడినారని వాటిని తీసుకొచ్చి మన మనసులో పెట్టుకొని సంఘంలో మన యొక్క బిహేవియర్ అనేది మరి అందరికీ కనబడేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. కానీ సంఘంలో మనము సంతోషంగా దేవుణ్ణి మనం స్తుతించాలా. బలురకసి చెట్లల్లో వల్లి పద్మం కనబడుతున్నట్లుగా నా ప్రియురాలు నాకు కనబడుతున్నది. నువ్వు ఎలా కనబడుతున్నావు దేవునికి, ఆయన దృష్టికి నువ్వు ఎలా కనబడుతున్నావు అన్నది నువ్వు ఆలోచన చేయాలా. దేవుళ్ళ ఉండటానికి, దేవుళ్ళ నడవటానికి, దేవుళ్ళ మన ప్రవర్తన మార్చుకునేదానికి, మనం దిద్దుకునేదానికి ప్రభు సన్నిధి మనకు ఒక పాఠశాలకు మనం వచ్చినప్పుడు మనం నేర్చుకునే వారముగా ఉండాలా. మరియమ్మ ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలన్నిటి కూడా విన్నదంట. అందుకే ఆమెను గురించి గొప్ప సాక్ష్యము అనేది ప్రభు చెప్పాడు. ఆమె ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నది. ఆమె యొద్ద నుండి దాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. ఆమె యొద్ద నుండి మనము ఏది కూడా ఆమె విన్న వాక్యాన్ని మన హృదయంలో నుండి ఎవరైనా కొల్లగొడతారా? మన దగ్గరున్న బాహ్యంగా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా దొంగిలించవచ్చు, కానీ మన హృదయంలో ఉన్నటువంటి వాటిని ఎవరు కూడా దొంగిలించలేరు కదా. కాబట్టి ఉత్తమైనటువంటి ఈ వాక్యాన్ని మనము ఆశ్రయించాలా. ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మన బాధలో మనకు నెమ్మదినిస్తున్నది, మన కుటుంబాలకు సమాధానం ఇస్తుంది, మన జీవితాలకు సమాధానం ఇస్తుంది. ఈ వాక్యం మనకు కావాలా. ఎవరో ఒక మాట అన్నారని దాన్ని పట్టుకొని మనము మన జీవితాలను మనం పాడు చేసుకోకూడదు. అందుకే ప్రభు ముందుగానే చెప్పాడు ఆ మాట. నా నిమిత్తము జనులని నిందించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు నువ్వు సంతోషించాలంట, గంతులు వేయాలంట. ఎందుకంటే పరలోకములో నీ ఫలము అధికమవుతుంది. దానికే కదా మనం పరువు సన్నిధిలోకి వచ్చున్నాము. దానికే కదా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనకిచ్చినటువంటి సంతోషాన్ని, మనకిచ్చినటువంటి సర్వ సంపదకు మనము దేవునికి దాసులుగా ఉండాలి. దేవునికి మన హృదయపూర్వకంగా ఆయనకు మనం సమర్పించుకోవాలి. అదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47వ వచనంలో ఒక మాట మనం చూద్దామమ్మా. గనక 28వ అధ్యాయము 47వ వచనం ద్వితీయోపదేశకాండం. నీకు సర్వ సమృద్ధి కలిగిండి నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడువు కాలేదు. చాలమ్మా, దాసుడువు కాలేదు అంటే నింద అనేది మన మీద రాకూడదు. నీకు సర్వ సమృద్ధిని ఇచ్చాడు దేవుడు, సకల ఐశ్వర్యాన్ని ఇచ్చాడు దేవుడు. అనుభవించేదానికి నీకన్నీ, నీకేది కొదవలేదు. ఈరోజు సంతోషం అంటే ఏందమ్మా? సంతోషం అంటే ఏం చెప్పండి? సంతోషం అంటే ఏంది? ఈరోజు ఈ దినాలలో సంతోషం అంటే ఏందమ్మా? కాదు, అసలు నిజమైన సంతోషం అంటే ఏంది? డబ్బా? అది కాదు. ఇప్పుడు నిజమైన సంతోషం అంటే ఒక కుటుంబాన్ని దేవుడిచ్చాడు. ఒక కుటుంబాన్ని దేవుడిచ్చాడు, భర్తనిచ్చాడు, తర్వాత బిడ్డలనిచ్చాడు. బిడ్డలు మనకు భర్తని బిడ్డల్ని, ఒక కుటుంబం అంటే భార్య భర్త, తల్లి తండ్రి బిడ్డలు. కుటుంబం అంటే ఏంది? ఇదే కదా. ఈ కుటుంబాన్ని మనకిచ్చాడు. ఈ కుటుంబంలో మనం ఎలా ఉండాలంట? సంతోషంగా ఇచ్చిన బిడ్డలను బట్టి,
ఇచ్చిన భర్తను బట్టి, ఇచ్చిన భార్యను బట్టి, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి సంతోషంగా ఉండాలి. ఆ కుటుంబాన్ని సంతోషంగా మలుచుకోవటము మన చేతుల్లోనే ఉంటుంది కదా. దేవుడు ఇచ్చాడు కదా, నీకు సర్వ సమృద్ధిని ఇచ్చినాడు దేవుడు, సంతోషాన్ని ఇచ్చినాడు దేవుడు. నీకు నువ్వుగా సమస్యలు తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు. ఇప్పుడు దేవుడు మనకిచ్చింది, మనకు అన్నము, నీళ్ళన్నం ఇచ్చాడు అనుకో, తృప్తిగా ఉండాల. నీళ్ళన్నమే ఇచ్చాడు, పచ్చడన్నమే ఇచ్చాడు, దాంట్లో తృప్తిగా ఉండాల. లేదు నాకు ఉండి నేను తినొచ్చు, నాకు లేనప్పుడు నేను ఏరే దగ్గర నేను పోయి తీసుకొచ్చుకొని తినాల్సినటువంటి అవసరము లేదు. నాకున్న దాంట్లోనే నేను తృప్తిగా ఉండాలా, ఆకుకూరతో నేను తృప్తిగా ఉండాలా, నాకు ఇచ్చిన దాంట్లో నేను తృప్తిగా ఉండాలా, నాకు ఇచ్చిన వాటితో నేను తృప్తిగా ఉండి దేవుణ్ణి స్తుతించాలా. నీకు ఇచ్చిన సర్వ సమృద్ధిని బట్టి, నీ హృదయానందాన్ని బట్టి నువ్వు దేవుడికి దాసుడుగా ఉండమని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆర్భాటాలకి, అంగులకి, ఆమె అది చేసింది కదా నేను ఇది చేయాలా, అప్పైన తీసుకొచ్చి నేను చేయాలా. ఈరోజు అప్పులైపోతున్నాము, కుటుంబంలో సమాధానం లేదు, సంతోషం లేదు. ఒక బ్రదర్ అంటున్నాడు నాతో, ఇంటికి వెళ్దామంటే చాలా బాధగా ఉండదు నాకు, ఇంటికి వెళ్దామంటే మనసు నెమ్మది లేదు నాకు అని అన్నాడు. ఎందుకు అని అంటే సమస్య ఏంది? ఆడంబరాలకు పోవద్దమ్మా, ఆర్భాటాలకు పోవద్దు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా మనం పెట్టుకోకూడదు. మనకిచ్చిన దాంట్లోనే మనం తృప్తిగా ఉండాలా, మనకిచ్చిన దాంట్లోనే మనం తృప్తిగా జీవించాలా. అలివిగాని అప్పులు చేసుకొని ఆ అప్పులకు వాళ్ళు అడిగినప్పుడు మనం బాధపడుతూ, వడ్డీలు కట్టుకోలేక, కుటుంబాలలో నెమ్మదిగా ఉండలేక, కుటుంబాలలో సంతోషంగా ఉండలేక, కుటుంబంలో బిడ్డలతో భార్యతో ఇచ్చినటువంటి కుటుంబాన్ని సంతోషంగా చూసుకోలేక, మన స్వయంకృత అపరాధము ద్వారా తెచ్చుకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఏమవుతున్నాము? బాధ. ఇప్పుడు డబ్బు నీకు ఇంట్లో ఏమన్నా లేకపోతే ఎవరైనా నుంచి అడుగుతున్నారా? నువ్వు తినకపోతుంటే ఎవరైనా నుంచి అడుగుతున్నా? నీ కుటుంబంలో ఇది లేదు అది లేదని ఎవరైనా అడుగుతున్నారా? నాకున్నది చాలు, నాకున్న దాంట్లోనే నేను తృప్తి పడతాను. అలివిగాని అప్పులు చేసుకొని ఎందుకు బాధపడతారు? ఎందుకు మనశ్శాంతిని కోల్పోతారు? భార్య భర్త బెడ్లో సంతోషంగా పనులు చేసుకోనండి. సోమరులుగా ఉండొద్దని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. సోమరులుగా కూర్చొని తింటే కొండైనా కూడా కరిగిపోతుంది. కొండైనా కూడా మనం సోమరులుగా పని బాట లేకుండా కూర్చొని మనం తింటూ ఉంటే కొండైనా కూడా కరిగిపోతుంది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంట? నువ్వు కష్టం చేయకుండా నీ నోటికి నీ చేతిని అందించవద్దు, అందించొద్దు. నువ్వు కష్టపడాలా, నువ్వు సంపాదించాలా, కష్టపడి నీ కుటుంబాన్ని పోషించాలా. భర్తకి ఇచ్చినటువంటి బాధ్యత, భార్యకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంది? తీసుకొచ్చి పెట్టిన దాన్ని సక్రమంగా కుటుంబములో వ్యర్థమైనటువంటి ఖర్చులు పెట్టుకోకుండా, ఆడంబరాలకు పోకుండా, ఆర్పాటాలకు పోకుండా, అంగులు చూపించుకోకుండా మనకున్న దాన్ని తీసుకొచ్చి ఇచ్చిన దాన్ని మన కుటుంబానికి సరిపోయేటట్టుగా మనం వాడుకొని మిగిలింది అక్కడ పెట్టుకొని దేవుడికి ఏదైనా కానుక ఇవ్వాల్సి ఉంటే ఇచ్చి దేవుడి సన్నిధిలో దేవుణ్ణి సంతోషంగా స్తుతించి ఘనపరిచి మహింపరిచి నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు సంతోషంగా ఉండాలా. అందుకే అన్నాడు, ఇక్కడ ఏమన్నాడమ్మా? నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నువ్వు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడువు కాలేదంట. ఇచ్చినా కూడా తృప్తి లేనటువంటి వారు ఉన్నారు. ఎంత ఇచ్చినా కూడా సరే, ఎంత సమృద్ధి ఉన్నా కూడా సరే, ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా సరే, ఆ యొక్క ఐశ్వర్యంలో తృప్తిగా దేవుణ్ణి స్తుతించలేనటువంటి మనుషులు ఉన్నారు. లేనటువంటి స్థితిలో అప్పులు చేసుకొని అప్పుల వల్ల వచ్చేటటువంటి సమస్యల ద్వారా మనశ్శాంతి లేకుండా, కుటుంబంలో నెమ్మది లేకుండా, కుటుంబాన్ని సక్రమంగా నడిపించుకోలేకుండా బాధలు పడేటటువంటి మనుషులు ఉన్నారు. అదే చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడంటే, నువ్వు లేనిపోని అంగులకు ఆర్భాటాలకు పోవద్దు.
వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకు ఉంది మనకెందుకు, మనకి ఇది ఉంది, దీంట్లో మనం తృప్తి పడతాము. ఏమైంది? ఎవరన్నా కానీ నిన్ను వెళ్ళేశారా? ఎవరన్నా కానీ నువ్వు ఇలా ఉండని చెప్పారా? లేదు కదా. అది మన ఇష్టం. దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం తృప్తిగా సంతోషంగా దేవుణ్ణి స్తుతించాల. అప్పులు చేసేసుకునేది, కుటుంబాలలో భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతోషంగా కుటుంబంలో ఉండలేనటువంటి పరిస్థితి. కొంతమంది అయితే మరి దేవుళ్ళో ఉండేవాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ అన్ని పరంగా ఉండేవాళ్ళు అయితే చెడు వ్యసనాలు కూడా బానిసలైపోతారు. ఒక సహోదరుడు చెప్పాడు, ఎందుకు తాగుతారు అని అంటే, కుటుంబంలో ఈ రీతిగా ఉంటే తాగేసి వచ్చేస్తారని చెప్పి అన్నాడు. ఏ రీతిగా అంటే, భార్య వల్ల బాధో, అప్పుల వల్ల బాధో, ఏ సమస్యల వల్ల మనశ్శాంతి లేకుండా ఉండేటప్పుడు ఆలోచించే శక్తిని కోల్పోయి తాగుడనే వ్యసనానికి బానిసలైపోతారు. చెడు వ్యసనాలకు ఈ తాత్కారణంగా ఉంటున్నాయంటే మనం చేసుకున్నటువంటి పనులే, ఆలోచన లేకుండా చేసుకున్నటువంటి పనులు, అవగాహన లేకుండా చేసుకున్నటువంటి పనుల వల్ల మనం ఈరోజు బాధపడుతున్నాము. ఎవరో చెప్పిన మాటలు విని మనము బాధపడుతున్నాము. ఎవరో మనల్ని ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణలకు మనము, ఆ ప్రలోభాలకు మనం లొంగిపోయి ఈరోజు సమస్యలు తీసుకొచ్చి పెట్టుకొని మనం బాధపడుతున్నాము. మనముగా ఆలోచించాలా. దేవుని యొక్క ఆలోచన మనము కలిగి ఉండాలా. దేవుని దగ్గరకు వచ్చి ఆలోచన అడగాలి, నేను ఎలా బ్రతకాలా, నేను ఎలా జీవించాలా. నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా? పుట్టించిన వాడు పోషించుకుంటూ ఉంటాడా? పుట్టించిన దేవుడు మనల్ని పోషించుకుంటూ ఉంటాడా? దేవుని యొక్క పాదాలను పట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి మనము బ్రతిమలాడుకోవాలి. ఎలా నేను జీవించాలి ప్రభువా, ఎలా నేను బ్రతకాలి ప్రభువా, నా జీవన విధానం ఎలా అని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి దేవుడు ఇచ్చేటటువంటి ఒక ఆలోచనతో మన జీవితాలను, మన కుటుంబాలను మనము నడిపించుకోవాలి. అలా కాకుండా లేనిపోని వాటిని మనము చేసుకొని, ఎవరో చెప్పినటువంటి ఆలోచనలు తీసుకొని మన కుటుంబాలను, మన జీవితాలను మనమే మనశ్శాంతి లేనటువంటి పరిస్థితికి మనం తెచ్చుకుంటాము. నీ గురించి ఆలోచించు, నువ్వు నీ బిడ్డల గురించి ఆలోచించు. ఇతరుల గురించి నీకేం పని చెప్పు. ఈరోజు నువ్వు దారపోసుకొని తర్వాత నువ్వు ఏడిస్తే వస్తుందా? రాదు. ఉన్నప్పుడు ఉన్నదాని విలువ తెలుసుకోకపోతే అది జారిపోయిన తర్వాత మనము తీసుకోలేము కదా. దేవుడు మనకిచ్చినటువంటి సంతోషాన్ని, మనకిచ్చినటువంటి సమాధానాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలా? మనకిచ్చిన దానితో మనం తృప్తిగా ఉండాలా. తృప్తిగా ఉండి దేవుడి సన్నిధిలో మనం సంతోషంగా దేవుణ్ణి స్తుతించాలా. ఏదో పోగొట్టుకున్నట్టుగా. ఎవరి వల్ల? నా వల్ల పోగొట్టుకున్నావా? ఇంకెవరి వల్లన్నా పోగొట్టుకున్నావా? ఇక్కడ ఉండే వాళ్ళ వల్ల ఎవరి వల్లన్నా పోగొట్టుకున్నావా? తడి మంచం మిగించుకున్నట్టుగా బిగ్గుగా కూర్చొనేసి ఏదో పెద్ద పర్వతముని మీద ఉన్నట్లుగా ఎందుకు దేవుడి సన్నిధిలో ఉంటారు? అలా ఉండబాకండి. మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మనము దేవుడికి సమర్పించుకోవాలా. మనం దేవుని బిడ్డలం కదా, మనము దేవుని బిడ్డలం కదా. ఏమమ్మా? దేవుని బిడ్డలం కదా, మనము దేవుని బిడ్డలము. మనం ఎలా ఉండాలా? దేవుడి సన్నిధిలో మనము సంతోషంగా దేవుని మనము స్తుతించే బిడ్డలుగా ఉండాలా. సంతోషంగా దేవుణ్ణి మనము ఆరాధించే వారముగా ఉండాలా. దేవుణ్ణి మనము ఘనపరిచే వారముగా ఉండాలా. దేవుణ్ణి, ఆయన ప్రభావ మహిమలను కొనియాడేటటువంటి వారముగా మనం ఉండాలా. అలా కాకుండా దేవుడు మనకిచ్చిన దాన్ని మనము పోగొట్టుకొని మనము దేవుడి సన్నిధిలో మనము అంతా పోగొట్టుకున్నట్టుగా మనం ఉండటము దేవుడికి ఇష్టం లేని. ఏమీ లేకపోయినా కూడా హబక్కూకు అన్నాడు కదా, దేవుని యందే నేను సంతోషిస్తా. అన్నీ దూరం అయిపోయినా కూడా సరే యెహోవా యందే నేను ఆనందిస్తానన్నాడు. కాబట్టి నీకిచ్చిన కుటుంబాన్ని బట్టి సంతోషించు. ఏమీ లేకపోయినా కూడా హబక్కూకు ఏమంటున్నాడు? నా దేవుని బట్టి నేను సంతోషిస్తానంటున్నాడు. ఈరోజు నీకు అన్నీ ఇచ్చాడు దేవుడు. కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, రత్నాల వంటి బిడ్డలు. ఎలాంటి బిడ్డలు?
రత్నాల వంటి బిడ్డలు, ముత్యాల వంటి బిడ్డలు. వాళ్ళను మనము తీర్చిదిద్దేటానికి మనము ప్రయాసపడాలా. మన సమయాన్ని వాళ్ళకి ఎలకి పెట్టేసి మన బిడ్డలను బలాదూరుగా తిప్పుకునే వారముగా మనం ఉండకూడదు. మన బిడ్డలకి దేవుడు మనకు ఆణిముత్యాలు లాంటి బిడ్డలను ఇచ్చినారు. ఈరోజు మరి ఈ జయంతుల సంఘములో దేవుడు చక్కగా అందరికీ కూడా కుమారుల్ని ఇచ్చాడు కదా, మంచిగా కుమారుల్ని ఇచ్చాడు, మంచిగా సంతానం ఇచ్చాడు, మంచిగా ఇచ్చాడు. మరి సంతోషంగా దేవుని స్తుతించరాదు? ఇచ్చిన బిడ్డను బట్టి, ఇచ్చిన భర్తను బట్టి, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుడి దగ్గరకు వచ్చి సంతోషంగా, ప్రభా నాకు ఇచ్చినవయ్యా, నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చినందుకు, ఈ బిడ్డల్ని ఇచ్చినందుకు, ఈ భర్తను ఇచ్చినందుకు, ఈ భార్యని ఇచ్చినందుకు నేను సంతోషంగా నేను స్తుతిస్తున్నాను ప్రభా. సంతోషంగా ఈ కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు నేను సంతోషంగా నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఇదే కదా దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క భూలోకములో, ఈ యొక్క నిరాకారముగా ఉన్నటువంటి ఈ యొక్క భూమిని నివాస స్థలముగా మనకిచ్చాడు, ఇల్లు కట్టుకునేదానికి. ఎట్టునిందంటే ఇది నిరాకారముగాను శూన్యముగాను ఉన్నటువంటి ఈ భూమిని నివాస స్థలముగా మనకిచ్చాడంట. ఇల్లు కట్టుకొని బిడ్డల్ని కని ఫలించండి. ఆది దంపతులైనటువంటి వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంది? ఆది దంపతులైనటువంటి వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏందమ్మా? ఏమని చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించి, ఇంకొక మాట, విస్తరింపజేయండి. మీరు ఫలించండి, తర్వాత భూమిని నిందించండి. ఇంకా వాక్యం ఎత్తుకొని చదవండి. ఏమి ఆది కాండములో ఉంది కదా వాక్యము, మీరు ఫలించి అభివృద్ధి పొంది, ఎక్కడుందో కూడా తెలియదు ఆ మాట. ఆది కాండం 2వ అధ్యాయంలో చూడండి. ఫలించి, ఆది కాండం లేదా మీకు? ఉందా? మరేంటి వాక్యం లేదా అక్కడ? వాక్యం లేదా? నేను చెప్తే చదువుతారా? అదే ఏమని చెప్పి ఎన్ని చెప్పాడమ్మా? ఆదిమ తల్లిదండ్రులకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఏమని చెప్పాడు? ఎన్ని ఆశీర్వాదాలు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోబర్చుకొనండి. ఎంత ఆధిక్యతనిచ్చాడు దేవుడు, ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు. చక్కటి కుటుంబాలు, నిరాకారంగా ఉన్నటువంటి ఈ భూమిని ఆయన నివాస స్థలముగా మార్చి, కుటుంబాలనిచ్చి, గృహాలనిచ్చి, గృహ పరిపాలన ఇచ్చి సంతోషంగా ఉండండి అని చెప్తే మనం ఏం చేస్తున్నాం? ఈరోజు దేవుణ్ణి సంతోషంగా ఆరాధించగలుగుతున్నామా? దేవుడిచ్చిన ప్రతి ఈవిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకునే వారముగా ఉండమా? దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారముగా ఉండమా? దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాము? మన ముఖ కవళికలు ఎలా ఉంటున్నాయి? మన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుడి సన్నిధిలో ఎలా ఉంటున్నాం మనం అన్నది ఒక్కసారి మనము ప్రశ్నించుకోనండి. కొన్ని ముఖాలను చూసినామనుకో, దేవుణ్ణి ఆరాధించుకోవాలనుకుని ఉజ్జీవంగా ఉన్నటువంటి వారు కూడా ఏమైపోతారంట? ఎందుకులే అని చెప్పేసి వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఉల్లాసాన్ని కూడా పక్కనున్న వాళ్ళని చూసి ఏమైపోతుందంట? పక్కనున్నటువంటి వారిని చూసి ఎలుగుతున్నటువంటి దీపం కూడా ఏమైపోతుంది? ఆరిపోతుందంట. అందరూ ఆత్మతో నిండాలి. ఇంకొక మాట అంది, అందరూ ఆత్మతో నిండాలి, అన్ని దివిటీలు ఎలగాలి.
అది కూడా గుర్తురాదు. ఏడపోయింది ఆ నోరు ఇంతకు ముందంతా చెప్పాలా. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. అందరూ ఎలా ఉండాలా? ఆరిపోయినటువంటి నుసి కట్టుకుపోయినటువంటి బొగ్గులు ఆ నుసిని తుడిచేయండి అమ్మా. ఆ నుసినంతటిని తుడిచేయండి. అందుకే ఆనాటి కాలంలో ఏమన్నాడు? కత్తిలు పెట్టాడంట. ఆ నుసిని తొలగించేదానికి కత్తిరి పెట్టాడంట. ఆ నుసిని తొలగించేదానికి వాక్యం పెట్టాడు మనకు. మనలో ఉన్న ఈ నుసిని తొలగించేదానికి ఈ యొక్క వాక్యము. ఈ వాక్యముతో ఆ నుసిని తొలగించుకోవాలా. అప్పుడు ఆ నుసి తొలగిందంటే ఆ నిప్పు బ్రైట్గా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. అలా కాకుండా ఆరిపోయిన దివిటిల్లాగా ఆత్మలో చల్లారిపోయి, దెబోరా చెప్పింది. దెబోరా ఒక మాట అంటున్నది, ఇశ్రాయేలుకు తల్లిగా నేను రాకమునుపు ఆ సాయి చూడొద్దు, న్యాయాధిపతులు ఎత్తుకోవాలా. వెంటనే దెబోరా అన్నానంటే న్యాయాధిపతులు ఎత్తుకోవాలా. ఆమె అంటున్నది ఒక మాట, నేను ఇశ్రాయేలుకు తల్లిగా రాకముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంట? 5వ అధ్యాయము 7వ వచనమమ్మ. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలీయులలో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలులలో 40,000 మందికి ఒక కేడెము గాని ఈటె గాని కనబడలేదంట. మరి అలా ఉందా ఇప్పుడు మన స్థితి? ఒక కేడెము గాని ఈటి గాని వారిలో లేదంట. అలా చల్లారిపోయినటువంటి స్థితిలో ఏమొచ్చిందంట? యుద్ధం అనేది వారి ద్వారబంధరాల దగ్గరకు వచ్చేసిందంట. ఈరోజు మనం చల్లారినటువంటి స్థితిలో ఉంటే అపవాది ఏం చేస్తాడంట? ఎవరిని మింగుదునా అనే గర్జించే సింహంలాగా వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. మనము ఎప్పుడు కూడా మెలకుగా ఉండాలి. ప్రభువైనటువంటి యేసయ్య శిలువ మరణానికి ముందు చెప్పినటువంటి మాట ఏందమ్మా? మెలకుగా ఉండి దేనికని, ఎందుకు మెలకుగా ఉండమన్నాడు? అది చెప్పాలా. మీరు శోధనలలో ప్రవేశించకుండినట్లు ఒక్క గడి అయినా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మెలకువతో ప్రార్థన చేయాలా. ఎప్పుడు కూడా యుద్ధానికి సన్నద్ధులై ఉండాలా. యుద్ధానికి సన్నద్ధులుగా ఉండాలా. యుద్ధము మన ద్వారబంధరాలకు రాకుండా మనం ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యత మనం కలిగి ఉండాలా. అందుకే ఎపిసీలకు చెప్పాడు కదా, ఆత్మ కవచాన్ని ధరించుకోనండి. ఇంకా ఆత్మ కవచాన్ని ధరించుకోనండి. దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచమును ధరించుకొనండి. ఎలాగనగా మీ నడుములకు సత్యమనే దట్టిని కట్టుకోవాలా, నీతి అయిన మైమరువు తొడుగుకొని మీ పాదములకు సమాధానకరమైనటువంటి సువార్త కలిగినటువంటి జోడు తొడుక్కోవాలా. విశ్వాసం అనే బాలు పట్టుకోనండి. ఆర్పుదురు వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోవాలా. ఇప్పుడు క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి ఆయుధములన్నీ ఎన్ని? ఆత్మ కవచమును, సర్వాంగ కవచమును, సత్యమనే దట్టి, సమాధానకరమైనటువంటి స్వార్థ కలిగినటువంటి జోడు, విశ్వాసం అనే డాలు,
రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ ఖడ్గము, వాక్యం. ఇప్పుడు క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ఈ యుద్ధాయుధాలు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలా. ఇవెవరైతే కలిగి ఉంటారో అపవాదిని జయించేటటువంటి శక్తిమంతులు అవుతారు. అలా కాకుండా ఎప్పుడు కూడా నిద్రపోతా ఉంటే, అనాలోచనంగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే యుద్ధం అనేది మన ద్వారబంధరాల దగ్గరకు వచ్చేస్తుంది. ఆనాడు చల్లారినటువంటి స్థితిలో వారు ఉన్నారంట. ఒక కేడెము కానీ ఈటి కానీ వారి దగ్గర లేదంట. కానీ ఈ దినము మనము అలా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నాడు. నీకు సర్వ సమృద్ధినిచ్చి, సంతోషాన్ని ఇచ్చి, హృదయానందాన్ని ఇచ్చితే నువ్వు సంపూర్ణంగా దేవునికి దాసుడువు కాలేకపోతున్నావు అనే నింద మన మీదకు రాకూడదు. ఎందుకంటే ఆ పరమగీతంలో 2వ అధ్యాయంలో మనం చూసాం కదా, బలురక్కసి చెట్లల్లో ఒల్లి పద్మం ఎలా కనబడుతున్నదో అలా నా ప్రియురాలు కనబడుతున్నది అని అన్నాడు. మరి ఏమీ లేనటువంటి ఆ యొక్క బలురక్కసి చెట్లల్లో, శ్రమలలో, కష్టాలలో, బాధలలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నటువంటి ఆ ప్రియురాలు దేవుడికి అలా కనబడుతున్నప్పుడు సర్వ సమృద్ధినిచ్చి సంతోషంగా దేవుణ్ణి స్తుతించమంటే మనం సంపూర్ణంగా దేవునికి దాసులము కాలేకపోతున్నామనేటటువంటి నింద మన మీదకి రాకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నది? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మన కోసము ఈరోజు నువ్వు దాసుడుగా దేవునికి ఉండమంటున్నాడు. ఈరోజు మనం సంపూర్ణంగా దేవుని బిడ్డలము, సంపూర్ణంగా హృదయానందముతో మనస్ఫూర్తిగా దేవునికి మన జీవితాలను మనము సమర్పించుకునేటువంటి అవిధేయతలో మనం ఉండాము. అలాంటి నింద అనేది మన మీదకి రాకుండా మనం దేవుడి దగ్గరికి మనము వచ్చి మనం ఏం చేయాలంట? దేవుళ్ళో సంతోషంగా ఉండాలా. నీ కష్టం ఎవరు చూడబడలే, ఇక్కడ దేవుడు చూస్తే చాలమ్మా. దేవుడు చూస్తే చాలు, ఎవరు చూడబడలే. ఏందా మేము ఇప్పుడు మళ్ళీ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మనం అనుకుంటాం, ఏంది ఆ అమ్మాయి ఎలా ఉంది, ఏంది అబ్బాయి ఎలా ఉంది, వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం మనకెందుకు? మన కుటుంబ స్థితి ఎలా ఉందో దేవుడికి తెలుసు, మన జీవితం ఎలా ఉందో దేవుడికి తెలుసు. దేవుడు మన కష్టాన్ని, మన బాధను, మన వేదన, మన యొక్క పరిస్థితిని చూసి దేవుని దగ్గర నుంచి మనకు ఆశీర్వాదం రావాలా. దేవుడి దగ్గరకు వచ్చి సంతోషంగా నువ్వు దేవుని స్తుతించు. నువ్వు సంపూర్ణంగా దేవునికి దాసుడైపో. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైపోయి ఆయన పాదాల చెంత మోకరించి ప్రార్థించు. నీ పరిస్థితిని అంతా దేవునికి కనపరచు. నీ స్థితిగతులన్నిటి కూడా దేవునికి తెలియజేయి. దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకో, దేవుని దగ్గర నుంచి కృపను పొందుకో, మేలులు పొందుకో, ఆత్మను పొందుకో, ఆశీర్వాదాలు పొందుకో. సర్వ సమృద్ధి కలిగి సకల జనులకు దేవుని యొక్క స్వార్థను ప్రకటించు. నా దేవుని యొక్క స్వభావం, నా దేవుని యొక్క గుణగణాలు, నా దేవుని యొక్క ఆలోచనలు, నా దేవుని లోకానికి వచ్చి చేసినటువంటి ప్రతి అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, మహిమ కార్యాన్ని వివరించేటటువంటి ధన్యత నేను కలిగి ఉండాలా అనే ఒక ఆలోచన, దృక్పథం అనేది కలిగి ఉండటమే దేవుడు నిన్ను చూసి కోరుకొని ఇష్టపడుతున్నాడు. నీకు ఇన్ని ఇచ్చి కూడా, నువ్వు సర్వసమృద్ధినిచ్చి కూడా నువ్వు సంతోషంగా దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావు. సంతోషంగా దేవునికి నీ జీవితాన్ని అర్పించుకోలేకపోతున్నావు. సంతోషంగా ఆయనకి దాసురాలు కాలేకపోతున్నావు అని ఒక ఫిర్యాదు అనే పుస్తకం మన మీదకి రాకూడదు. అందుకే ఆయన రిక్తుడుగా వచ్చాడంట, దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడంట. పైవాక్యములో చూడమ్మా, పైవాక్యములో ఏమున్నది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, విడిచిపెట్టలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తుడుగా తన్ను తాను తగ్గించుకుని లోకానికి వచ్చేసాడంట. షూలమితి అంటుంది ఒక మాట, పరమగీతముల 5:10 షూలమితి మరి ప్రభుని గురించి ఒక మాట అంటున్నదమ్మా. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవద్దు. అదేవిధంగా లాస్ట్ వచనం చూడమ్మా, లాస్ట్ వచనం, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు అన్నాడు. మరి ఇలాంటి సుకుమారుడు సుందరుడు, ఇలాంటి సుకుమారుడు సౌందర్యుడు, ఆమె ఏమని చెప్తుంది? ధవళవర్ణుడు రక్తవర్ణుడు, ధవళవర్ణుడు రక్తవర్ణుడు, 10,000 మందిలో నేను అతన్ని పోల్చుకోవచ్చు. అతని నోరంట అతి మధురమంట, అతడు అతి కాంక్షణీయుడు, అతి కాంక్షణీయుడు అని చెప్పి షూలమితి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని గురించి చెప్తున్నది. మరి ఇలాంటి సుందరుడు సుకుమారుడు మరి లోకానికి ఎలా వచ్చాడంట? యెషయా గ్రంథంలో చూడండి, 53వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఎలాంటి సౌందర్యుడు సుకుమారుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో పోల్చుకోదగినటువంటి అతి కాంక్షణీయుడు. మరి అలాంటి సుందరుడు ఎలా వచ్చాడంట ఈ లోకానికి? ఎలా వచ్చాడంట? స్వరూపాన్ని పోగొట్టుకున్నాడంట, సొగసును పోగొట్టుకున్నాడంట, సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడంట. ఎవరి కోసము? ఎందుకోసము? ఎందుకు పోగొట్టుకున్నాడు? స్వరూపాన్ని పోగొట్టుకున్నాడంట. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలుసు మొక్క వలె ఆయన ఎదుట పెరిగాడంట. పెరిగినటువంటి ఆయన, అతనికి ఏం లేదంట, స్వరూపము లేదంట, సొగసు లేదంట. అతన్ని చూసి మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఆయనలో ఏమీ లేదంట ఇక్కడ. కానీ ఆమె ఏం చెప్తుంది? ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో 10,000 మందిలో గుర్తింపదగిన వాడు అని చెప్తుంది. అతని నోరు అతి మధురము, అతి కాంక్షణీయుడు, నా స్నేహితుడు, నా ప్రియుడు అని వర్ణిస్తుంది. మరి ఇక్కడికి వచ్చే కలికే ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడంట, సొగసును పోగొట్టుకున్నాడంట. ఎందుకు పోగొట్టుకున్నాడమ్మా? ఎందుకు పోగొట్టుకున్నాడు? ఎందుకు పోగొట్టుకున్నాడు? నీ కోసం, నా కోసం, మనందరి కోసం, సర్వ మానవాళి కోసము ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, సొగసును పోగొట్టుకున్నాడు, సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు, అన్నిటినీ పోగొట్టుకున్నాడు, తండ్రితో ఉండవలసినటువంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. దాసుడుగా ఈ లోకానికి వచ్చేసాడంట, రిక్తుడుగా ఈ లోకానికి వచ్చేసాడంట. మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడంట, విధేయతను చూపించాడంట. సిలువ మరణం పొందినంత విధేయతను చూపించాడంట. తండ్రితో ఉండవలసినటువంటి భాగ్యం ఎంత గొప్పది, ఆ భాగ్యాన్ని వదులుకున్నాడంట. దాసుడుగా ఈ లోకానికి వచ్చాడంట, రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడంట. స్వరూపాన్ని పోగొట్టుకున్నాడంట, సొగసును పోగొట్టుకున్నాడంట, సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడంట. దేనికోసం? నీ కోసం, నా కోసం, మన అందరి కోసం, సర్వ మానవాళి కోసము ఆయన అలా మారాడంట. నీకు సర్వ సమృద్ధినిచ్చి హృదయపూర్వకంగా దేవునికి నువ్వు దాసుడు కాలేకపోతున్నావు అనే ఒక నింద ఈరోజు నీ మీద, నా మీద, మన అందరి మీద కూడా పెట్టబడుతున్నది. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మీద
తండ్రితో ఉండవలసినటువంటి భాగ్యాన్ని కూడా విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చి మన కోసం రిక్తుడుగా మారిపోయాడంట, మన కోసం దాసుడుగా మారిపోయాడంట, మన కోసము దాసుడుగా మారిపోయాడంట. అందుకే చెప్పింది వాక్యము, అందం లేకపోయినా, సౌందర్యం లేకపోయినా, సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు, సొగసును పోగొట్టుకున్నాడు, స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. కానీ అన్నీ పోయినా కూడా సరే ఏముందంట? సహించుకునేటటువంటి మనసు. అందుకే అందం లేకపోయినా, సౌందర్యం లేకపోయినా సహించుకునే మనసు నాకు కావాలా ప్రభువా. అందం మోస్కరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కాబట్టి ఇదేది కూడా నాకు లేకపోయినా కూడా సరే నాలో ఏముండాలంట? నాలో ఏముండాలా? సహించుకునే మనసు, స్తుతించే మనసు. అందం పోగొట్టుకున్నాడు, సౌందర్యాన్ని పోగొట్టుకున్నాడు, సొగసును పోగొట్టుకున్నాడు, స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. సహించే మనసు, తాళుకునే మనసు, తట్టుకునే మనసు, భరించేటటువంటి మనసు, బాధ్యత కలిగినటువంటి మనసు ప్రభైనటువంటి ఎవరిలో ఉండదమ్మా? ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. యేసయ్యలో ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. అందుకే ఈరోజు మనందరి కోసము కూడా అన్నిటిని పోగొట్టుకున్నటువంటి యేసయ్య మన కోసము మనం సౌందర్యంగా కనబడాలని, మనం సొగసుగా కనబడాలని, మనం అందంగా కనబడాలని, మనం సంతోషంగా ఉండాలని, సుకుమారంగా ఉండాలని ఆ సుకుమారుడు ఏమైపోయినాడంట? సౌందర్యాన్ని పోగొట్టుకునేసినాడంట. ఒక పాట పాడతారు కదమ్మది, ఆశ్రయుడా. జీవిత దినములు అధికములగునని వాగ్దానము చూసి జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి. జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి. ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి. ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి. శ్రీమంతుడవై సిరికే రాజువై వెతలను పాపి నా స్థితి మార్చితివి. అనురాగమే ఐశ్వర్యమా, సాత్వికమే నీ సౌందర్యమా. అనురాగమే నీ ఐశ్వర్యమా, సాత్వికమే నీ సౌందర్యమా. ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహిమ ప్రభావము నీకేనయా. హల్లెలూయా. కాబట్టి మనము సౌందర్యం లేకపోయినా, సొగసు లేకపోయినా సహించుకునేటటువంటి మనసు మనలో ఉండాలా. సహించి స్తుతించగలిగేటటువంటి మనసు మనలో ఉండాలా. ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు అని మనము బాధపడేటటువంటి పరిస్థితిని మనము తెచ్చుకోకూడదు. అందుకే మనకు మొదలేం చెప్పాడు? మన ముఖాలు ఎన్ని ఉంటాయంట? సంతోషముఖము, కోపము, శోకము, భయము, బిడియము, ఇవన్నీ మన ముఖాలలో మనము కనపరిచేటటువంటి విషయాలన్నమాట. కాబట్టి నువ్వు ఆ కోప ముఖాన్ని వదిలిపెట్టి,
ఆ శోకముఖాన్ని వదిలిపెట్టి వద్దు, ఆ కోపం వద్దు, ఆ శోకం వద్దు, ఆ భయం వద్దు, ఆ బిడియం వద్దు. సంతోషంగా దేవుణ్ణి స్తుతించు. సాత్వికంగా దేవునిలో నువ్వు లీనమవ్వు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడు మనకు చెప్పింది ఏంటంటే శాంత గుణం మనము కలిగి ఉండాల. శాంత గుణము మనము కలిగి ఉండాల. అదే సామెతలు 17వ అధ్యాయము 27వ వచనంలో చూడమ్మా. సామెతలు ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల సామెతలు 17వ అధ్యాయము 27వ వచనము. అది కదా. ఏమన్నాడు ఇక్కడ? మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. ఈ శాంత గుణము నీకేం నేర్పిస్తుందంట? వివేకము నేర్పిస్తుంది. వివేకంగా ప్రవర్తిస్తావు. ఎక్కడికి పోయినా కూడా సరే మనము వివేకంగా ప్రవర్తిస్తాం. కొన్ని దగ్గరకు పోయినప్పుడు దేవతలు సహా దెయ్యాలైపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ మాటలు, ఆ ప్రవర్తన, ఆ బిహేవియరు అసలు ఎట్టుంటారంటే చాలా బాగా పద్ధతిగా కనబడేటటువంటి మనుషులు కొన్ని విషయాల దగ్గర కొన్ని మాటల ద్వారా వాళ్ళ యొక్క అసలు స్వరూపం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు చూసినంటే భయం వస్తుంది. నాకు నిజంగా చెప్తున్నాను, వాళ్ళు చూస్తే ఏమవుతుందంట? భయం వచ్చేస్తుంది. ఆ రూపాన్ని మనం తీసుకొచ్చేసుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మితంగా మాట్లాడమంటున్నాడు. శాంత గుణము కలిగి ఉండాలా. అది నీకు వివేకాన్ని నేర్పిస్తుంది. 10 మందిలో నువ్వు ఎలా ఉండాలా, ఎక్కడ ఎలా ప్రవర్తించాలా, ఎక్కడ ఏది మాట్లాడాలా వివేచన కలిగి మంచి చెడ్డ తెలుసుకుని మాట్లాడతావు. నేను పట్టిన దానికి ఏదంటారు? కుందేళ్ళు ఏమంటారు? నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు. నేను నమ్మిందే సత్యం. ఇంకేరే వాళ్ళు చెప్పేది సత్యం కాదు. అది వద్దు, వదిలిపెట్టండి. అది అలాంటి వదిలిపెట్టండి. మంచి చెడ్డని వివేచించండి. ఎవరికి ఎవరు విరోధులు కాదు ఇక్కడ. ఎవరికి ఎవరు కాని వాళ్ళు కాదు. అందరము ఒకటే. అందరము దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళమే. అందరము దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉండాలా. నా అని, నీ అని, నేనని, నువ్వు అని అవన్నీ లేదు ఇక్కడ. మనం అందరము కూడా ఒక్కటే. అందరము కూడా దేవుణ్ణి స్తుతించాలా. అందుకే ఎక్కడైనా కూడా సరే, ఇంట్లోనైనా, బయటైనా, చర్చిలోనైనా, ఎక్కడున్నా కూడా సరే మనము శాంత గుణమే చూపించాలి. మనము సాత్వికాన్ని చూపించాలి. మనము సాత్వికముతో మాట్లాడాలి. మనము సాత్వికమైనటువంటి మనస్సు మనల్ని ఈ భూలోకాన్ని స్వతంత్రించుకునేటట్టుగా చేస్తుందంట. దావీదు అంటున్నాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేస్తుంది అన్నాడు. దేవుని యొక్క సాత్వికం అనేది మనల్ని గొప్ప చేస్తుంది. కాబట్టి ఎక్కడైనా కూడా సాత్వికముతో మనము మాట్లాడాలా, ప్రవర్తించాలా. శాంత గుణము కలిగి మనం ఉండాలా. కోపంతో, శోకముతో, బిడియముతో, భయముతో వికృత రూపం దాల్చుకునే వారముగా మనం ఉండకూడదు. మనకున్న అందాన్ని, మనకున్న సౌందర్యాన్ని ఆ వికృత రూపం ఏం చేస్తుంది అంట? కప్పేస్తుంది. కొంచెం బుద్ధిహీనత కలిసినా కూడా ఏమైపోతుందంట? జ్ఞానాన్ని అంతటిని కూడా తెల్లగొట్టి పడేస్తుంది. నీలో ఉన్నటువంటి స్వరూపాన్ని పోగొట్టేస్తుంది. నీలో ఉన్నటువంటి ఆ వికృత రూపం బయటకు వచ్చినప్పుడు అది రావద్దు. ఎక్కడైనా, ఏ ప్లేస్లోనైనా, ఎవరితో ఉన్నా కూడా సరే నువ్వు శాంతంగా ఉండటం నేర్చుకో. వివేకంగా ప్రవర్తించడం నేర్చుకో. మంచి ప్రవర్తన కలిగి మాట్లాడు. న్యాయం తీర్చేటటువంటి వారముగా మనం ఉండకూడదు. న్యాయకర్త ఆయనే. న్యాయాన్ని ఆయనకు అప్పచెప్పు. వారిలా ఈరిలా అని న్యాయం తీర్చేటటువంటి పద్ధతి నువ్వు నేను పెట్టుకోవద్దు. న్యాయానికి కర్త ఆయనే. మంచి చెడ్డను చూస్తున్నవాడు ఆయనే. మనస్తత్వాలు చూస్తున్నవాడు ఆయనే. మన యొక్క ఆలోచన చూస్తున్నవాడు ఆయనే. మన యొక్క ప్రవర్తన చూస్తున్నవాడు ఆయనే. ఎవరిని ఏలుబెట్టి చూపించొద్దు, ఎవరిని నిందించొద్దు. నాకు నేను నీతిమంతుడు అనుకోవద్దు. నీతిమంతుడు ఎవ్వరు లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. వారు ఇలా ఈరిలా నేను మాట్లాడుకోవద్దు. అందరూ కూడా శాంతం వహించాలా.
ఆయన యొక్క శాంతమే మన పాపాలకు శాంతికరమై ఉన్నది. దేవుని యొక్క శాంతి గుణమే మన పాపాలకు శాంతికరమై ఉన్నది. మనల్ని క్షమించిన దేవుడు, మనల్ని ఆదరించిన దేవుడు, మన కోసం స్వరూపాన్ని పోగొట్టుకున్న దేవుడు, మన కోసం సొగసును పోగొట్టుకున్న దేవుడు, అన్నిటినీ సహించిన దేవుడు, అన్నిటిని భరించినటువంటి దేవుడు, అన్నిటినీ తాళుకున్నటువంటి దేవుడు, అన్నిటినీ కూడా కలిగి ఉన్నటువంటి దేవుడు. మరి అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉండి, దేవుడు అన్నిటినీ కూడా విసర్జించి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈ లోకానికి వచ్చి దేవుని కోసం సమస్తము కూడా సంపూర్ణంగా జరిగించినాడు. నీకిచ్చిన పని, నాకిచ్చిన పని, మనకిచ్చినటువంటి ఈ రక్షణ ఆశీర్వాదము, ఈ బాధ్యత మనం ఎప్పటికీ కూడా సరే మర్చిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో శాంతంగా ఉండటానికి, సాత్వికంగా ఉండటానికి, పరిశుద్ధంగా ఉండటానికి మనము నిత్యము కూడా సాధన చేసుకోవాలా. సాధన మనకు మనముగా ఎప్పుడు కూడా సరే మారలేము. మార్చేవాడు దేవుడు. మారాలనే ఒక ఆతృత, ఒక ఆకాంక్ష మనలో ఉండాలా, ఒక ఆసక్తి మనలో ఉండాలా. నేను మంచిగా మారాలా, మంచిగా మాట్లాడాలా, మంచిగా ప్రవర్తించాలా, మంచిగా ప్రార్థన చేయాలా, అందరితో మంచిగా మాట్లాడేటటువంటి గుణము, స్వభావం నాకు ఇవ్వు ప్రభువా. ఎవరి మనసును నొప్పించేటటువంటి మనసు నాలో ఉండకూడదు. ఎవరి మనసును నొప్పించేటటువంటి మాట నా నోటి గుండా రాకూడదు అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకొని, దేవుని దగ్గర మనం బ్రతిమాలాడుకొని, దేవుని దగ్గర మన యొక్క ప్రవర్తన దిద్దుకునే వారముగా మనం ఉండాలా. దేవుడు అప్పుడు చూసి, నా ప్రియురాలు బలురక్కసి చెట్లల్లో వల్లి పద్మం ఏ రీతిగా అయితే కనబడుతున్నదో నా ప్రియురాలు నాకు అలా కనబడుతున్నది. వీటన్నిటి కూడా నువ్వు ఎప్పుడైతే సహించుకొని, నువ్వు ఎప్పుడైతే భరించుకొని, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావో, దేవుని యొక్క మహా గొప్ప ఆశీర్వాదం, సమాధానము నీ కుటుంబానికి, మన కుటుంబానికి, మన సంఘంలోనికి, అందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక్కని గురించే పాపం ఈ లోకానికి వచ్చింది, ఒక్కని గురించి ఆశీర్వాదము కూడా ఈ లోకానికి వచ్చింది. కాబట్టి ఆ ఒక్కరిలో నేనుండాలి ప్రభువా, ఆ ఒక్కరిలో నా కుటుంబం ఉండాలి ప్రభువా. బాధించే కుటుంబముగా, బాధ పెట్టే కుటుంబముగా, ఏలుబెట్టి చూపించే కుటుంబముగా నేను ఉండకూడదయ్యా. నా కుటుంబం ద్వారా దేవుని నామం మహింపరచబడాలా, నా ద్వారా దేవుని నామం మహింపరచబడాలా. ఎవరు ఎలా అనుకున్నా నాకు వద్దు. నువ్వు నన్ను గురించి ఎలా అనుకుంటున్నావు, నువ్వు నన్ను గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నావు, నా ప్రవర్తన నీ యొక్క ముఖములో ఎలా కనబడుతున్నది అనేది దేవుడి దగ్గర మనము అడిగి తెలుసుకొని మన జీవితాలను దిద్దుకునే వారముగా ఉండాలా. అప్పుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అంతవరకు మనం సహించి దేవుని యొక్క రాజ్యములో శ్రమలు అనుభవించకుండా దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళము. కాబట్టి లోకములో శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఇబ్బంది పెడతారు, అబద్ధంగా మన గురించి మాట్లాడతారు. ప్రభు చెప్పినటువంటి మాటను గుర్తుపెట్టుకో. నా నిమిత్తము నిందించి, హింసించి, నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు నువ్వు సంతోషించు, ఆనందించు, గంతులు వేయి. పరలోకములో నీ ఫలము అధికమవుతుంది. ఈ లోకములో మనల్ని ఎవరు మెచ్చుకోని అవసరంలే, ఎవరు మనల్ని మంచోళ్ళని అనాల్సిన అవసరంలే, మనుషుల దగ్గర మనం మంచోళ్ళం అనిపించుకోవాల్సిన అవసరంలే, ముఖస్థుతులు ఎవరికి మనం చేయాల్సిన అవసరంలే, మనకెవరు చేయాల్సిన అవసరంలే, దాని గురించి బాధపడాల్సిన అవసరంలే, ఏ మనిషి దగ్గర మంచివాడని కనపరుచుకోవాల్సిన అవసరంలే. దేవుడి దగ్గర నా ప్రవర్తన, నా మంచితనం, నా ఆలోచన, నా హృదయం ఏ రీతిగా ఉన్నదో అది నేను కలిగి ఎక్కడైనా కూడా శాంత గుణము, సాత్వికం చూపించేటటువంటి వ్యక్తులుగా, సంఘముగా మనము, మన కుటుంబాలు ఉండాలా. దేవుని కొరకు ఉపయోగకరంగా, దేవుని కొరకు మనము ప్రయాసపడే వారముగా, దేవుని యొక్క రాజ్యము కొరకు పరిశుద్ధమైనటువంటి ఆ ఆలయము కట్టేదానికి నేను కూడా ఒక పాత్రగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకోనండి. ప్రతి ఒక్కరు కలిగి ఉండండి. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ప్రతి కుటుంబానికి ప్రార్థన జీవితం, ప్రార్థన ఆత్మ, విజ్ఞాపన ఆత్మ కావాలని మొరపెట్టండి. దేవుడు అన్నిటికీ కూడా తగిన కాలం అనేది ఉంటుంది. అప్పటి వరకు కూడా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులు అయ్యండి, దీనాత్మల ధనులు పరలోక రాజ్యం వారిదన్నాడు. కాబట్టి మనమందరం కూడా దీనత్వాన్ని కలిగి, తగ్గించుకొని, శాంతి గుణము కలిగి మరి దేవునిలో ఉండాలని, దేవుని కొరకు ప్రయాసపడే వారముగా, దేవునికి సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా కళ్ళు మూసుకొని మోకరించి,
మరపురానిది నీ ప్రేమ మధురం, మేలు చేయుచు నన్ను నడుపు వైరం, క్షేమముగా నాకి లోక పయనం, స్తోత్ర గీతముగానే పాడనా, స్తోత్ర గీతముగానే పాడనా, నిజమైన అనురాగం చూపవయ్యా, స్థిరమైన అనుబంధం నీవేనయ్యా, నిజమైన అనురాగం చూపవయ్యా, స్థిరమైన అనుబంధం నీవేనయ్యా, స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా, స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే, నన్ను నీడగా వెంటాడెను, నే అలయగా నడిపించెను, నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీకే ఆరాధుడా, స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే ఆరాధన, హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన, హల్లెలూయా నీకే స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి నా ప్రభువా, ఈ ఆరాధన అంతట్లో కూడా నాయన నీ కృపను అనుగ్రహించడానికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా నాయన. కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించిన ఆయన, బిడ్డలందరినీ ఆశీర్వదించిన ఆయన తండ్రి, నీకు స్తోత్రం 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 నాయన. ఏ బిడ్డలకి ఏది అవసరమైనదో నా తండ్రి, ఏది కావలసినదో నా తండ్రి, వాటన్నిటి కూడా సమకూర్చిన ఆయన సమాధానము నాయన బిడ్డలకి కుటుంబాలకు దయచేస్తావని నా తండ్రి, నీ బిడ్డలని కుటుంబాలని చేతులకు అప్పచెప్పుకుంటూ తండ్రి, ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్నవయ్యా, ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి కాపాడమని నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తున్నా తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన, బుధవారం జరిగేటటువంటి నాయన ఇదిగో ప్రార్థన కూడికి నా తండ్రి, నీ కుమార్తె నాయన ప్రవీణం ఇంట్లో నా ప్రభా అయ్యా నీ చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. ఇంకా నా తండ్రి నాయన వార కూడికల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా చేతులకు అప్పచెప్పుకుంటూ మా సేవకుల్ని సేవకురాలని నాయన, మా పరిచయనంతటిని, మా సభనంతటిని నాయన, మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రధానుల చేతులకు అప్పచెప్పుకుంటూ నా ప్రభా అయ్యా ఇదిగో నాయన నీ సేవకులను బట్టి, నీ సేవకురాలను బట్టి నాయన అయ్యా నీ విశ్వాస గృహానికి చేరిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మట్టుకు మాకు తోడుగా ఉన్న దేవుడు నాయన, ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి కాపాడి దీవించి సహాయమును దయచేయండి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన వాళ్ళందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.